2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమెరికాలో వలస వెళ్ళాలని భావిస్తున్న వాళ్ళని అనుకోకుండా అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారిగా జీవితం తలకిందులైపోద్ది. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. ఎందుకంటే కోర్టులు కొన్ని రకాల డైరెక్షన్స్ ఇచ్చినాయి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల. ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ సెంటర్స్ దగ్గర జరుగుతున్నటువంటి అరెస్టుల్ని నిలువరించేటువంటి చర్యల్ని అమెరికా కోర్టులే తీసుకున్నాయి. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ కోర్టుల ప్రాంగణాల్లో వలసదారుల్ని అరెస్టు చేసే చర్యల్ని నిలిపివేయాలని ఫెడరల్ న్యాయస్థానం, ఫెడరల్ కోర్ట్ అంటే మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎట్లానో అక్కడ ఫెడరల్ కోర్ట్ అలాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పెద్ద కోర్టు కాబట్టి అది హైయెస్ట్ అనమాట. హైయెస్ట్ కోర్టు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఇమ్మిగ్రేషన్ కోర్టుల ప్రాంగణాల్లో ఈ వలసదారులను అరెస్ట్ చేయడం అనేది ఆపేయాలని ఆదేశించింది. కోర్టులకు హాజరయ్యే వలసదారులను అరెస్ట్ చేయడం వల్ల న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన ఈ విధానానికి సరైన కారణాలు చూపలేదని, పరిపాలనా విధానాల చట్టాన్ని పాటించలేదని అభిప్రాయపడ్డారు. గతంలో న్యూయార్క్లోనూ ఇలాంటి అరెస్టులపై పరిమితులు విధించిన నేపథ్యంలో తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుకు అడ్డుకట్టబడింది. అంటే ఇది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్ కాబట్టి ప్రతి స్టేట్ కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అరెస్టులు చేయడానికి అవకాశం ఉండదు. ఈ తీర్పుని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మాత్రం విమర్శించింది. ఎందుకంటే ఇది అమెరికన్ గవర్నమెంట్ రన్ చేస్తుంది, డొనాల్డ్ ట్రంప్ పాలసీస్కి అనుగుణంగా వ్యాఖ్యానిస్తుంది. కాబట్టి కోర్టుని ఈ రకమైనటువంటి డైరెక్షన్ కోర్టు ఇవ్వడం పైన అసంతృప్తి విమర్శలు చేసింది. కానీ వలసదారులు అంటే ఎవరైతే అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నవారో లేదా అమెరికాలో ఉండి ఎక్స్టెన్షన్ రాక వీసాల విషయంలో ఇబ్బందులు పడుతున్నవారు కోర్టును అప్రోచ్ అయితే కనుక వాళ్ళని ముందు అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసేయడం అనేది ఒక పనిగా పెట్టుకుంది. అలా చేస్తే కనుక న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగినట్టు, పౌర హక్కులకు భంగం కలిగినట్టు అని అమెరికా అత్యున్నత న్యాయస్థానం చెప్పడం అనేది అమెరికాలో స్థిరపడినటువంటి అనేక మంది, భారతదేశమే కాదు అనేక మంది ప్రజలకు ఉపశమనం ఇచ్చేటువంటి అంశం.